లోపల మైకు కట్టు బయట మీడియా పాయింట్ కట్టు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మాట్లాడనివని సర్కార్. కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ తీరు వ్యాఖ్యలకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేసిన బీఆర్ఎస్. మీడియా పాయింట్ లో మాట్లాడకుండా అడ్డుకున్న మార్షల్స్ నిరసన తెలిపిన ఎమ్మెల్యేలు. అక్కడే బైఠాయించిన కేటీఆర్ హరీష్ రావు ఎమ్మెల్యేలు. కాంగ్రెస్ సర్కారు నిర్బంధానికి నిరసనగా ధర్నా. రేవంత్ దిగజారి మాట్లాడుతున్నారు, మాకు కనీసం మైక్ ఇవ్వట్లేదని చెప్పేసి కడియం మాట్లాడి. నేను ఎంత దుర్మార్గం అంటే నిజంగా లోపల మాట్లాడుతుంటే మైక్ కట్ చేసారు. సరే అధికారం ఉంది కాబట్టి కట్ చేయొచ్చు. బయట మీడియా పాయింట్ దగ్గరకు వచ్చి విషయాలు చెప్తాం మీడియాకు, ప్రజలకు, మీడియా ద్వారా ప్రజలకు వాస్తవాలు చెప్తామని వస్తే మీడియా పాయింట్లోకి ఎంట్రీ లేదు. ఎందుకు ఎంట్రీ లేదా అని చెప్పేసి వీరందరూ పోయి అడిగితే అసెంబ్లీ నడుస్తూ ఉంటే ఇక్కడ మీడియా పాయింట్ నడవడానికి వీల్లేదు అంటున్నారంట. అదేంది అసలు? గత 10 సంవత్సరాలలో ఎప్పుడు ఇట్లాంటి వాదన వినలే. ఎవరైతే సభ నుంచి బయటికి వెళ్ళి వచ్చిర్రో, వాకౌట్ చేసిర్రో వాళ్ళు వచ్చి మీడియా పాయింట్లో వాళ్ళ వర్షన్ చెప్పుకొని వాళ్ళ వాయిస్ వినిపించి ప్రజలకు చెప్పాల్సిన విషయాలను చెప్పేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఇది సర్వసాధారణంగా జరిగేటువంటి వ్యవహారం. ఒక ప్రత్యేక తెలంగాణలో కాదు, ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇట్లానే నడిచింది. అసెంబ్లీలో లోపల నడుస్తున్నా కానీ బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు మీడియా పాయింట్కి వచ్చి వాళ్ళ వర్షన్ను, వాళ్ళ విజన్ను చెప్పేసి ప్రజలకు ఏం చెప్పాలో అది చెప్పేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఇది సర్వసాధారణంగా జరిగేటువంటి వ్యవహారం ఇది. కానీ అది కాకుండా కొత్తగా రేవంత్ రెడ్డి సీఎం అయినాక ఇప్పుడు ఆడ లోపల మైక్ కట్ చేసిరు, బయటకు వచ్చి సరే బైక్ కట్ చేస్తే కట్ చేసిరి, ఆయన ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఇక మేము ఇలా ఉండలేమని చెప్పేసి వాళ్ళు నిరసనగా వాకౌట్ చేసి బయటకు వచ్చి మీడియా పాయింట్లో మాట్లాడుతుంటే మీడియా పాయింట్లోకి నో ఎంట్రీ. ఈ విధంగా ఉందన్నమాట. అసెంబ్లీ అనేది రాజకీయాలకు వేదికగా మార్చుకుంటా ఉన్నారు. అసెంబ్లీ అనేది రాజకీయాలకు వేదికగా మార్చుకుంటా ఉన్నారు. ఒక అసెంబ్లీ అనేది స్వయంగా సచివాలయాన్ని రాజకీయాలకు వేదికగా మారుస్తూ ఉన్నారు. అది కూడా చూపిస్తాం మీకు, అది కూడా చూపిస్తా. సెకండ్ పేజీలో ఉంటుంది మన దాంట్లో. ఇక చూడండి ఒకసారి. సెక్రటరేటా పార్టీ ఆఫీసా? ఈ విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సెక్రటరేట్లో పార్టీ కండువాలు అప్పుతా ఉన్నాడు. ఏమండి ఉత్తమ్ గారు, నీతులు మందికేనా? మనకుండయా? నీతులు జనాలకే చెప్తారా? ఇతర పార్టీ వాళ్ళకే చెప్తారా? మనకుండవా? సెక్రటరేట్కి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధము? ఏం సంబంధం అసలు? సెక్రటరేట్ అనేది ప్రభుత్వ ఆస్తి. అక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మా ముఖ్యమంత్రి గారు కానీ ఇట్లా ఉంటారు. అందులోకి వచ్చి కార్యకర్తలను తీసుకొచ్చి ఒక పార్టీ నుంచి ఒక పార్టీ కండువాలు కప్పి ఈ పార్టీలు మారే కార్యక్రమం అక్కడ ఎందుకు చేస్తూ ఉన్నారు? కొంచెమైనా సోయి ఉందా మీకు? సరే, నాడు ప్రగతి భవన్లో జరగలేదంటే అది ప్రగతి భవన్లో అది సీఎం నివాసం కాబట్టి, అదన్న పార్టీ అధ్యక్షుడు కాబట్టి అక్కడ జరిగితే ఒక రోజు జరుగుతాయి. అక్కడ చేసుకోవడం తప్పేం లేదు, పెద్దగా ఎవరు అన్నారు. కానీ స్వయంగా సచివాలయంలోనే ఈ పార్టీ కార్యక్రమాలు, జైనింగ్ కార్యక్రమాలు పెట్టుకుంటే దీనికంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా? ఆలోచన చేసుకోవాలి. ఇదే అనమాట ఇందిరమ్మ రాజ్యం అంటే. ఈ విధంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి ప్రజలారా. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏమో అనుకున్నారు అందరూ. ఇందిరమ్మ రాజ్యం అంటే 4000 పింఛన్ వస్తుంది కావచ్చు. ఇందిరమ్మ రాజ్యం అంటే మనకు అన్ని అవసరాలు తీరుతాయి కావచ్చు. ఇట్లాంటిదన్నీ ఉన్నాయి. కానీ ఇందిరమ్మ రాజ్యం అంటే ఇట్లా దొంగల రాజ్యము, ఇందిరమ్మ రాజ్యం అంటే ఇట్లా రౌడీల రాజ్యము, ఇందిరమ్మ రాజ్యం అంటే ఈ విధంగా దబాయించేటువంటి రాజ్యం అనేది ఇప్పుడు మనకు అర్థమవుతా ఉంది.